నమస్కారం ఫ్రెండ్స్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద చర్చగా మారింది. కానీ ఒక ప్రశ్న అందరి మనసులో ఉంది. ఈ ప్రాజెక్టుకు అసలు క్రెడిట్ ఎవరిది? చంద్రబాబు ప్రభుత్వానిదా? జగన్ ప్రభుత్వానిదా? లేక ఇద్దరి పాత్ర ఉందా? ఈ వీడియోలో ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పూర్తి టైమ్లైన్ను సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు నిర్మించాలనుకున్నారు అనేది చూద్దాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇప్పటికే నేవీ ఆధీనంలో ఉండటం, భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల ఒక కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం దీనికోసం విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకంగా మారుతుందని ప్రభుత్వం భావించింది. 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. 2015 సంవత్సరంలో భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ముందుకు వచ్చింది. తర్వాత ఎయిర్పోర్టుకు అవసరమైన అనుమతులు, భూసేకరణ ప్రక్రియ మొదలయ్యాయి. 2016 సంవత్సరంలో పీపీపీ విధానంలో ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 2017 సంవత్సరంలో పర్యావరణ అనుమతులు వచ్చాయి. 2018 సంవత్సరంలో టెండర్ ప్రక్రియ జరిగింది. జిఎంఆర్ సంస్థకు ప్రాజెక్ట్ బాధ్యతలు దక్కాయి. 2019 ఫిబ్రవరి 14న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు. అయితే ఆ సమయంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడి వరకు చూశారంటే మా సమాచారం మీకు నచ్చినట్టే. మా కొత్త ఛానల్ను త్వరగా 1000 సబ్స్క్రైబర్స్ చేరుకునేలా మీ చిన్న సపోర్ట్ ఇవ్వండి. మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి సమాచారంతో మళ్ళీ మీ ముందుకొస్తాం. ఇక మన విషయానికి వెళ్దాం. 2019 సంవత్సరంలో ప్రభుత్వం మారిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం కొనసాగించింది. భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసే పనులు వేగంగా జరిగాయి. అవసరమైన భూమిని ప్రాజెక్టు కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. 2023 మే 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రధాన నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. రన్వే, టెర్మినల్ బిల్డింగ్, ఇతర మౌలిక వసతుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2024 సంవత్సరంలో మళ్లీ ప్రభుత్వం మారి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులపై సమీక్షలు నిర్వహించారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసే ప్రయత్నాలు జరిగాయి. రోడ్లు, కనెక్టివిటీ, ఇతర సదుపాయాలపై కూడా దృష్టి పెట్టారు. ఎయిర్పోర్ట్కు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరు పెట్టారు. నిర్మాణం చివరి దశకు చేరుకుని ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఎయిర్పోర్ట్ సుమారు 2700 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. మొదటి దశలో ఏడాదికి లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో ఇది పెద్ద అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా విస్తరించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరగడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని అంచనా. ఇప్పుడు అసలు ప్రశ్న, భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది? వాస్తవాలను చూస్తే ప్రారంభ ప్రక్రియ, తొలి శంకుస్థాపన టీడీపీ ప్రభుత్వం సమయంలో జరిగింది. భూసేకరణ పూర్తి చేయడం, నిర్మాణ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడం జగన్ ప్రభుత్వం సమయంలో జరిగింది. చివరి దశ పనులను పూర్తి చేసి ప్రారంభానికి తీసుకురావడం ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం సమయంలో జరుగుతోంది. అందుకే ఇది ఒక్కరి వల్ల మాత్రమే పూర్తయిన ప్రాజెక్ట్ అని చెప్పడం కంటే వేర్వేరు దశల్లో వేర్వేరు ప్రభుత్వాల పాత్ర ఉందని చెప్పడం సరైనది. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ మొదటి నుంచి ఇప్పటి వరకు పూర్తి కథ. ఈ సమాచారం మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఫ్యాక్ట్ ఆధారిత ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమాచారం కోసం టీటీఎన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా కొత్త ఛానల్ను 1000 సబ్స్క్రైబర్స్ చేరుకోవడానికి ఎంతో సహాయం చేస్తుంది. ధన్యవాదాలు.